పరిగి నియోజకవర్గంలోని దోమ మండలంకి సంబంధించిన బండ్ల చందారం గ్రామంకి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో రైతులు దాదాపుగా 235 ఎకరాలకు సంబంధించిన బాధిత రైతులందరూ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. సో ఇండస్ట్రియల్ పార్క్ కంపెనీస్ కడతా ఉన్నారని చెప్పేసి మా భూములన్నీ లాక్కెళ్తా ఉన్నారు, పంట పండించే రైతు పట్టా భూములు అవన్నీ సో లాక్కెళ్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళ బాధ చెప్పుకోవడం కోసం సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి మాట్లాడదాం. అన్న ఏందంటే మీ ఎన్ని ఎకరాలు ఉన్నాయి, మరి ఇప్పుడు ఏంది ఎప్పటి నుండి జరుగుతుంది ఇదంతా, మరి ఎందుకు స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు? అయితే మాది 45 డేస్ అవుతుందన్న నోటిఫికేషన్ వచ్చి, ఇంతవరకు కలెక్టర్ ఆఫీస్కి పోతే రెస్పాన్స్ లేదు, ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి అయితే కూడా రెస్పాన్స్ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోతే రెస్పాన్స్ లేదు. అయితే మేము అక్కడికి వెళ్తే దౌర్జన్యంగా పోలీసులు మమ్మల్ని పిఎస్కి తీసుకెళ్ళాలి. మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే హైదరాబాద్ వచ్చేసాడు, మమ్మల్ని రమ్మన్నాడు. ఒక 50 మంది పోయినాం ఎమ్మెల్యే దగ్గరికి, హైదరాబాద్కి వచ్చేసాడు సాయంత్రం పూట. మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ తీసుకోవడం వల్ల మేము ఒక 90 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మేము 5 మంది అన్నదమ్ములం, మా నాయన ఒక్కడు. అయితే 15 ఎకరాల ల్యాండ్ మా తాత సంపాదించింది 3 ఎకరాల 33 గుంటలు. మిగతా ల్యాండ్ మొత్తం మా నాయన వ్యవసాయం చేసి సంపాదించారు. అయితే నేను డిగ్రీ చేసిన, మా అన్నలు కూడా డిగ్రీ చేసారు. ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలన 10 సంవత్సరాల క్రితం ఉన్నాయి కదా వైఎస్ రాజ్యంలో, అప్పుడు నేను 2016లో డిగ్రీ కంప్లీట్ అయింది నాది. అయితే అప్పుడు 4 కేసులు నా మీద, కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు 4 కేసులు పెట్టడం వల్ల నేను జాబ్ కోల్పోయినప్పుడు అప్పుడు ఇట్లే ఇక కాంగ్రెస్ పరిపాలన నేను బీఆర్ఎస్ లీడర్ని. ఇప్పటికీ నేను ముందుకు రాకపోవడానికి కారణం కూడా అదే, ఇప్పుడు మాట్లాడకపోవడానికి కారణం కూడా అదే. మాకు వ్యతిరేకం, మా ఊళ్ళో మేము బీఆర్ఎస్ లీడర్లమో ఒక 5 మెంబర్స్ ఉంటాము. ఇక మా వరకైనా మేము పోరాడాలని మస్తు అనుకుంటాం. కానీ మీరు వేరే పార్టీ అని చెప్పేసి చేస్తున్నారా? ఏం లేదు, మేము అలా ఏం లేదు. మా భూమి కూడా పోతుంది, 15 ఎకరాల ల్యాండ్ పోతుంది మాది. మేము ఎక్కడ పోవాలి? మేము 5 మంది అన్నదమ్ములు, మాకు 5 మందికి మా పిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మేము ఎక్కడ తీసుకొని వెళ్ళాలి చెప్పండి? మరి ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంది, మరి మీరు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మరి ఏంది దీనిపైన మాట్లాడతలేడా? రెస్పాన్స్ లేదు. కాంగ్రెస్ లీడర్లోనే ఊళ్ళకు ఫోన్లు చేసి మీకు 25 lakhs ఇస్తాము, ఎక్కడన్నా భూమి ఇప్పిస్తామని మాట్లాడారంట. కానీ వీళ్ళు వాల్యూ ఎంత ఉంటుంది మీరు ఇప్పుడు మీ పోయే ల్యాండ్కి? ఇప్పుడు మా ఏరియాలో రోడ్డు ల్యాండ్ ఒక 50 lakhs ఉంటుంది, కొద్దిగా లోపల బిట్టు 35 lakhs. ఇంతకుముందు మేము ల్యాండ్ కూడా ఇంతకుముందు ఒక 2 years కింద మేము తీసుకున్నాం 35 lakhs పెట్టి 2 ఎకరాలు. ఇప్పుడు దానికి 25,000 కట్టిస్తే మేము అప్పులు తెచ్చుకొని కట్టుకున్నాం. నేను డిగ్రీ కంప్లీట్ అయినాక నా మీద కేసులు అవి అయినాక మేము 4 పంటలు కూరగాయలు తీస్తాం. మా తమ్ముడు ఒకటి సిటీలో ఉంటాడు. ఈ పోతున్న భూములలో ఇప్పటికీ పంటలు పండుతున్నాయి. ఇప్పుడు నేను వరి వేసిన, 4 ఎకరాలు వరి వేసిన, 2 ఎకరాలు మిర్చి ఉంది. మిర్చి వేసిన, నేనే వేసిన. అయితే మార్కెట్ పరిగి బీట్లకే వేస్తాను. పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా తినొచ్చు అవి, మేము వేస్తాం. మా డిస్టిక్లో నంబర్ 1 మల్లేపల్లి మా బట్ల చందారం విలేజ్ డిస్టిక్లో నంబర్ 1 ఉంది కూరగాయలు పండించడం. దానికి సంబంధించి కూడా ఆయన ఆలోచన చేయలే. డిస్టిక్లో నంబర్ 1 ఉన్న విలేజ్ల దగ్గర భూమి తీసుకుంటే వాళ్ళ మన పరిస్థితి ఏమవుతుందని ఆలోచన చేస్తలేడు రామ్మోహన్ రెడ్డి. 235 ఎకరాలు పట్ట భూమి, మా ఊరు ల్యాండ్ కాకుండా రౌండ్ షేప్లో 3 విలేజ్లు ఉంటాయి. 3 విలేజ్లలో కలిసి 850 ఎకరాలు మొత్తం ల్యాండ్ తీసేసుకుంటుంది. మొత్తం పట్ట భూములే. మా దగ్గర గౌటం ల్యాండ్లో ఒక 12 ఎకరాలు ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రజాపాలన అంటా ఉన్నారు, ప్రజల క్షేమమే చూస్తాం, రైతుల్ని రాజు చేస్తా అని చెప్పేసి ఒక రకంగా మాట్లాడుతుంది కదా. మరి ఇప్పుడు రైతులు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు, ఎందుకు పట్టించుకోవాలి? ప్రజల పాలన ఏడుంది చెప్పు, ఏడుంది? దౌర్జన్యం ఉంది. ఇప్పుడు ప్రజల పాలన ఉంటే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి పోతే పట్టించుకోవాలి, ప్రజలను పట్టించుకోవాలి. అయితే ఇంతకుముందు మేము ధర్నా చేయడానికి పోయినాం, ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి పోయినాం. ఒక సిఐ అంటాడు, మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఎవడెవడు ఉన్నాడో మిమ్మల్ని లోపటేసి కొట్టిపిస్తా అంటానే అన్నాడు. అంటే ధర్నా కూర్చున్నందుకు మేము ఆర్డీఓ బయటికి రాలేడు. ఆర్డీఓ ఆఫీస్ భూముల కోసం మీరు ధర్నాలు చేస్తుంటే పోలీసులు భయపెడుతున్నారు, బీఆర్ఎస్ లీడర్లు చేపిస్తున్నారు, మిమ్మల్ని లోపటేసి మిమ్మల్ని ఇచ్చేస్తామని చెప్పాడు. ఇంకోటి ఇందాక మాట్లాడుతుంటే కూడా విన్నా, మీరు ప్రెస్ మీట్ కోసం వస్తుంటే పోలీసులు ఆపేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఏంది అసలు? ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మొన్న మ్యారేజ్ ఉంది, మా ఫ్రెండ్స్ మ్యారేజ్ ఉంది, ఒక 10 మంది ఉంటాం మేము. 10 మంది వెళ్తుంటే మీరు ఎందుకు వెళ్తున్నారని ఎస్ఐ వచ్చిండు, దోమకెళ్ళి ఎస్ఐ వచ్చిండు. అరే పెళ్ళికి కూడా వద్దా సార్, మా పనులు కూడా చేసుకోవద్దంటే మీరు ఎక్కడ పోయినా మాకు చెప్పాలి అన్నమాట. అంటే మేము సంసారం చేసుకునేది కూడా ఎస్ఐకి చెప్పిపోవాలన్నట్టు, అధికారులకు చెప్పిపోవాలి. కానీ మేము ఇవి ఊళ్ళో ఇబ్బంది పడేది అధికారులకు అవసరం లేదు. ఓన్లీ వాళ్ళు చేసే పనికి వాళ్ళు అక్కడ నుంచి పైకి వెళ్ళి ఒత్తిడి ఉండడం వల్ల మమ్మల్ని ఊళ్ళో రోజు ఇబ్బంది పెడుతున్నారు.
పిఎస్ నుంచి వస్తారు, ప్రతిరోజు 4 వస్తారు, ఊళ్ళో ఎంక్వైరీ చేసుకుంటా ఊళ్ళో ఉన్న ముసలోళ్ళని కానీ పెద్ద మనుషులని కానీ ఇబ్బంది పెడతారు, బెదిరిస్తారంట. ఇట్లా పిల్లల్ని బయటికి కొనియకుండా వాళ్ళ మీద కేసులు అవుతాయి, భూములు ఎట్లా పోతాయి అని పిఎస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది అనేది వాళ్ళ సైడే. ఎందుకంటే సీఎం నియోజకవర్గం కదన్న ఆ ఏరియా దగ్గర, జిల్లా ఒకటి, మళ్ళీ ఇప్పుడు మా నియోజకవర్గం భూములు ఇప్పుడు అదే సీఎం నియోజకవర్గం భూములు ల్యాండ్ ఒక దగ్గర ఉన్నాయి. అదే సీఎం నియోజకవర్గం చెప్తారు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకునే మేము ఇప్పుడు మాది 15 ఎకరాలు అవుతుంది. 15 ఎకరాలలో ఒక్క సెంటు కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు, మేము ఇడిచిపెట్టాం. మేము హైకోర్టుకి వేసుకుని కూడా రెడీగా ఉన్నాము, ఢిల్లీలో కూడా వేసుకుని, సుప్రీంకోర్టులో వేసుకుని కూడా రెడీ అయినాం. సొంతంగానే పోరాడడానికి రెడీ ఉన్నాం. పార్టీ తరపు నుంచి కూడా మాకు మద్దతు ఇస్తామన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇస్తామన్నా కూడా మేము పార్టీ తరపు నుంచి పోరాడుతున్నాం. మళ్ళీ ఇంకోటి మేము సపరేట్ కూడా కోర్టుకి వేసుకుని రెడీ అయినాం.